మీస పెట్టుకొని బాగా గంభీరంగా బిర్లా మందిర్ గుడి. ఇది 77 మీటర్స్ హైట్ అండ్ అది కంప్లీట్ మార్బుల్ లో చేసినారు. ఇప్పుడు మనం గంగా ఆరతికి వచ్చినాం. మీరు చూస్తూ ఉంటే ఇప్పుడు వెనకాల వచ్చి ఇది బోటింగ్ కి వచ్చే వాళ్ళకి ఇది గేట్. ఇది హలో గైస్, రీసెంట్ గా నేను కాశీ విజిట్ చేశాను. అక్కడ గంగా ఘాట్ లో గంగా ఆరతి, గుడిల్లో దర్శనాలు అని ఫుల్ స్పిరిచువల్ ఎనర్జీలో ఉన్నాను. రండి, మిమ్మల్ని కూడా నా కాశీ ఎక్స్పీరియన్స్ కి తీసుకువెళ్తాను. హలో ఎవ్రీవన్, ఇప్పుడు మనము వారణాసిలో ఉన్నాం. వారణాసి అంటే ఇట్స్ నథింగ్ బట్ కాశీలో ఉన్నాం. కాశీకి వారణాసిని ఎందుకు పేరు వచ్చిందంటే ఈడ వరుణ అని నది ఉంది, ఆడ అస్థిని కలుపుతా ఉన్నారు, అందుకే వారణాసి అని ఇంకొక పేరు వచ్చింది కాశీకి. ఇప్పుడు ఫస్ట్ మనం వచ్చింది కాలభైరవ గుడికి. ఈడ వెళ్ళి మనము వేరే గుడికి వెళ్ళాలంట కాశీలో. ఎందుకంటే ఈడ ఉండేది కాలభైరవ దేవుడు, అంటే వాడు రక్షకుడు. ఈ దేవుడు రక్షకుడు. తన దగ్గర మనము అనుమతి తీసుకొని మళ్ళీ వేరే గుడికి వెళ్ళి దేవుణ్ణి చూడాలంట. సో అలా అది నిజం అంటారు, అట్లే వెళ్ళాలి. సో ఆ రూల్స్ ప్రకారం మనము ఫస్ట్ కాలభైరవ గుడికి వచ్చినాము. చిన్న గల్లీలో ఉండే చాలా పవర్ఫుల్ అయిన గుడి ఇది. కాలభైరవుడు అంటే శివుడిది ఉగ్ర రూపం. ఈడ మందు తర్వాత మాంసంని నైవేద్యంగా పెడతారు. కాలభైరవుడిది వాహనం కుక్క. సో ఈడ కుక్కని కూడా కాలభైరవుడు రూపంగా భావిస్తారు. దర్శనం చాలా బాగా జరిగింది. గుడి లోపల అనుమతి లేదు కెమెరాస్ తీసుకెళ్ళడానికి. దేవుడు చాలా బాగున్నాడు, మీస పెట్టుకొని బాగా గంభీరంగా. అనుమతి తీసుకున్నాం. సో వేరే గుడికి ఇంకా మీట వెళ్తాము. ఇదే కాశీ విశ్వనాథ్ గుడి. ఆడ బంగారంలో గోపురం తెలుస్తుంది కదా, అదే మెయిన్ గర్భగుడి. ఇప్పుడు మీరు చూస్తున్నది వారణాసిలో ఉండే బిర్లా మందిర్. ఇది మన పాత కాశీ విశ్వనాథ్ గుడికి మోడర్న్ రెప్లికాగా కట్టారు. ఈడ జాతి మతం ఏమీ లేదు, ఎవరైనా ఈ గుడికి రావచ్చు. ఈడ గుడికి బయట జనాలకి ఎంటర్టైన్మెంట్ గా పెన్సిల్ డ్రాయింగ్, మెహందీ అని చాలా క్రియేటివ్ వర్క్స్ చేస్తా ఉన్నారు. నిన్న కాలభైరవ గుడి నుంచి వచ్చిన తర్వాత ఈరోజు కాశీ విశ్వనాథ్ గుడికి వెళ్ళాం, కాశీ విశాలాక్షి గుడికి వెళ్ళాం. ఆడంతా కెమెరాస్ అలౌడ్ లేదు అన్నారు. ఇప్పుడు నా వెనకాల మీకు తెలుస్తుండేది బిర్లా మందిర్ గుడి. ఇది 77 మీటర్స్ హైట్ అండ్ అది కంప్లీట్ మార్బుల్ లో చేసినారు, ఆ తెల్ల మందిరు. సో ఈడ మొబైల్స్ ఆర్ అలౌడ్. సో అందుకే ఇప్పుడు లోపల తీసుకెళ్తున్నా, మీకు చూపిస్తాను గుడి ఎంత అందంగా ఉందని. రండి వెళ్దాం. ఈ మందిర్ని బిర్లా ఇండస్ట్రియల్ ఫ్యామిలీ వాళ్ళు నిర్మించారు. ఈడ ఎంట్రీ టికెటే లేదు, దర్శనం ఫ్రీ. గుడి పొద్దున్నే 4 గంటల నుంచి 11 గంటల వరకు, మళ్ళీ మద్యం 12 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు తెరిసింటది. లోపల వెళ్ళగానే కొన్ని భగవద్గీత ఉపదేశాలు, పెయింటింగ్స్ చూడొచ్చు.
చాలా ఈజీగా దర్శనం అయిపోతుంది. చాలా అందంగా ఉండింది. లోపల ఉండింది దేవుడు కూడా మీరు చూసారు కదా, ఎంత అందంగా, ఎంత పెద్ద శివుడు ఉన్నాడని. చాలా అందమైన మందిర్ ఇది, బిర్లా మందిర్. మళ్ళీ మిమ్మల్ని ఇంకొక ప్లేస్ లో కలుస్తాను త్వరలోనే. ఇప్పుడు మనము వారణాసిలో ఉన్న ప్రముఖమైన ఘాట్కి వచ్చాము. ఈ ఘాట్ పేరు నమో ఘాట్. మన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గారి ఇనిషియేటివ్ లో డెవలప్ చేసిన ఘాట్ ఇది. నమో అనే పదం నరేంద్ర మోదీ గారి పేరు నుండి వచ్చింది. ఎలా అంటే నరేంద్ర అనే పేరులో ఫస్ట్ 2 అక్షరాలు, మోదీ అనే పేరులో ఫస్ట్ 2 అక్షరాలు రెండు సేరిచి నమో అని పేరు వచ్చింది. అదే నమో ఘాట్. ఆడ బ్రిడ్జుల్లో రోడ్ మీద బండిలు వెళ్లేది, మధ్యంలో ట్రైన్ వెళ్లేది, మళ్ళీ కింద నీళ్ళలో బోట్ వెళ్లేది, అంతా అట్ ఎ టైం చూసేకి చాలా అందంగా ఉంటది. ఇప్పుడు మనం గంగా ఆరతికి వచ్చినాం. మీరు చూస్తా ఉంటే ఇప్పుడు వెనకాల వచ్చి ఇది బోటింగ్ కి వచ్చే వాళ్ళకి ఇది గేట్. ఇది ఈడ దిగి మనం బోటింగ్ కి వెళ్ళొచ్చు. మెయిన్ ఆరతి వచ్చి గుడి దగ్గర జరుగుతుంది. ఇప్పుడు మనం బోటింగ్ వెళ్ళి ఆడ మెయిన్ ఆరతికి వెళ్తాం. సో గంగా నది తీరంలో టోటల్ గా 84 అంటే 84 ఘాట్లు ఉన్నాయి. నేను ఇప్పుడు నమో ఘాట్ నుంచి గంగా ఆరతి చూడడానికి దేశాశ్వమేధ్ ఘాట్ కి వెళ్ళేటప్పుడు జస్ట్ 15 ఘాట్సే వస్తాయి. అది మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు మనము గంగా ఆరతి జరిగే దేశాశ్వమేధ్ ఘాట్ కి వచ్చాము. నమో ఘాట్ నుంచి జస్ట్ 30 minutes రైడ్ అంతే. మనము స్టెప్స్ లో కూర్చొని ఆరతి చూడాలంటే సాయంత్రం 6 గంటల ఆరతికి మధ్య 3 గంటలకి వచ్చి కూర్చోవాలి. అదే బోట్ లో అయితే జస్ట్ 1 hour ముందర బయలుదేరి రావచ్చు. బోట్ లోనే కూర్చొని కంప్లీట్ ఆరతి బాగా చూడొచ్చు. యజమాన భాలే స్వస్తి తిలకం కుర్యాత్. ఓం స్వస్తి న ఇంద్రో వృధస్రవాః. స్వస్తి నః పూర్వా విశ్వవేదాః. స్వస్తి నస్తారక్షో అరిష్టనేమిః. స్వస్తి నో బృహస్పతిర్దధాతు. బోట్ లో వచ్చినప్పుడు మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే శివుడికి పూజ చేసిన ఆర్తి అందరికీ తీసుకొచ్చి ఇస్తారు. ఒక బోట్ కూడా వదలరు ఎంత కష్టమైనా. रुद्राय महारुद्राय कालरुद्राय कल्पान्तरुद्राय वीर
शङ्करा शम्भो शम्भो शङ्करा ॐ शिवोऽहं ॐ शिवोऽहं रुद्रनामं भजेऽहम् हर 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 महादेव ॐ नमः सोमाय च रुद्राय च नमस्ताम्राय च अरुणाय च नमः शृङ्गाय च पशुपतये च नमः उग्राय च भीमाय च नमो अग्रे वधाय च दूरे वधाय च नमो हन्त्रे च हनीहसे च नमो वृक्षेभ्यो हरिकेशेभ्यो नमस्ताराय नमः शम्भवे च नमः योभवे च नमः शङ्कराय च यष्कराय च नमः शिवाय च शिवपतराय च గంగార్తి అయ్యిందే అన్ని బోట్స్ ఒకటైనాకొకటి క్లీన్ గా డిస్పర్స్ అయ్యి ఏ ఘాట్ నుంచి వచ్చారో అదే ఘాట్ కి తీసుకువెళ్ళి డ్రాప్ చేసేస్తారు. ఇంకొక గర్వమైన విషయం ఇది, వరల్డ్స్ ఫస్ట్ ఫ్లోటింగ్ సిఎన్జి గ్యాస్ స్టేషన్ మన కాశీలోనే ఉండేది. వారణాసి ట్రిప్ తర్వాత మేము ప్రయాగ్రాజ్ అండ్ అయోధ్యకి వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన అనుభవాలు కూడా చాలా వండర్ఫుల్ గా ఉండింది. ఆ ఎక్స్పీరియన్స్ ని నెక్స్ట్ వీడియోలో మీతో త్వరలో షేర్ చేస్తాను. మీ సపోర్ట్ కి చాలా చాలా థ్యాంక్స్. మీకు ఈ వీడియో నచ్చింటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ కమెంట్ కూడా పెట్టండి. బై ఫ్రమ్ స్వాతి కిరణ్.